జై శ్రీరామ్. నమస్కారం. వినయం వివేక లక్షణం. వివేకవంతుడైన వాడు వినయంగా ఉండడం వలన ఏమి ప్రయోజనం కలుగుతుందో ఈ అద్భుతమైన ఘట్టం ద్వారా చూద్దాం. వీడియో చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. పరమాత్ముడైన శ్రీరామచంద్రమూర్తి అమిత పరాక్రమశాలి మహావీరుడు. ఒక్క బాణముతో తాటకిని సంహరించాడు. ఒకేసారి 2 బాణములు వదిలి సుబాహుని సంహరించి మారీచుని సప్త సముద్రాల అవతల పారవేసినవాడు. మహాభారవంతమైన శివధనస్సును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన బలశాలి. అంత పరాక్రమవంతుడైనప్పటికీ శ్రీరాముడు ఎప్పుడూ తానంతట తానుగా బల ప్రదర్శన చేయలేదు. అయినా ఆయన ఎప్పుడూ వినయంగానే ఉంటాడు. దీనికి ఉదాహరణే ఇప్పుడు మనం చెప్పుకునే కథ, సముద్రుని గర్వభంగం. శ్రీరాముని సైన్యం సముద్రానికి వారధి నిర్మించవలసిన సమయము ఆసన్నమైనది. అన్నీ తెలిసిన శ్రీరాముడు ఉపాయం తెలిసినప్పటికీ వినయవంతుడు అగుట వలన పరమ భాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను. విభీషణుడు అప్పుడు శ్రీరామునితో ఈ విధంగా చెబుతున్నాడు. ఓ రామచంద్ర, నీవు వేసే బాణం ఒక్కటి 1,000,000 సముద్రాలైనను శుష్కింపచేయగలదు. అయినను సముద్రుని ఉపాయం అడుగుట ఉత్తమమైనదని విభీషణుడు శ్రీరాముడికి సూచించెను. ఒక ప్రక్క లంకలో రావణాసురుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మ వారికి 1 రోజుల గడువు ఇచ్చెను. మరొక ప్రక్క భరతుడు 14 సంవత్సరాల తరువాత ఒక్క నిమిషం కూడా శ్రీరామునికి దూరంగా ఉండనని, ఒకవేళ ఆలస్యమైతే శరీర త్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ 2 కారణముల వలన రాముడికి అప్పటికి పట్టుమని 1 రోజుల కూడా గడువు లేదు. అయినా కూడా రాముడు తన బలము చూపించక సాగరుణ్ణి వినయముతో ప్రార్థించాలని నిశ్చయించుకున్నాడు. శ్రీరాముడు సముద్రుని వద్దకు చేరి సముద్రునికి నమస్కరించాడు. దర్భలను పరిచి దర్భాసనమును ఏర్పాటు చేసుకొని దానిపై కూర్చొని 3 రోజులు సముద్రునికై ప్రార్థించెను. అయినను సముద్రుడు రాలేదు. అప్పుడు రాముడు సముద్రుడికి సామముతో చెప్పినను వినలేదు. ఇతనికి దండోపాయమే సరి అయినది అని భావించెను. అస్త్రము సంధించాడు. వెంటనే సముద్రుడు భయంతో ప్రత్యక్షమయ్యెను. అంతట శ్రీరాముడు దయతో సముద్రుని క్షమించెను. తాను ఎక్కుపెట్టిన బాణమును ఎక్కడ ప్రయోగింపవలనని సముద్రుడిని అడిగెను. సముద్రుడు ఉత్తరాన కాలకేయ రాక్షసులున్నారని వారిపై ఆ బాణమును ప్రయోగించమని చెప్పగా శ్రీరాముడు ఆ బాణమును సంధించి ఆ రాక్షసులను సంహరించాడు. ఆ కాలకేయులున్న పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజలకు మేలు చేయునని ఆశీర్వదించెను. విన్నారు కదా. ఇప్పుడు ఈ కథలోని నీతిని తెలుసుకుందాం. మొదటిది, శ్రీరాముడు బలశాలి అయిన వినయమును కలిగి ఉన్నాడు. వినయము సజ్జనుని భూషణము. అంటే వినయము మంచివారికి అలంకారము. ఎప్పుడూ వినయంతో ఉండాలి. రెండవది, మనకు ఉపాయము తెలిసినను తోటి వారిని గౌరవించి వారి సలహా తీసుకొనుట ఉత్తమ పురుషుని లక్షణము. మూడవది, దయాగుణము కలిగి ఉండాలి. నాలుగవది, సజ్జనులు అంటే మంచివారు. ఎప్పుడూ లోకానికి మేలు చేస్తారు. వారు ఏది చేసినా అది లోకానికి మేలే అవుతుంది. ఎలాగంటే శ్రీరాముడు సముద్రునిపై బాణం ఎక్కుపెట్టినా అది కాలకేయులని హతమార్చి లోకహితం చేసినట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలపండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం భక్తి దర్శనం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి. నమస్కారం.